మనలో మనకి థ్యాంక్స్ ఏమిట్రా అన్నాడు గురునాథం. నిజంగా నువ్వే మా ఫ్రెండ్ కాకపోతే ఈ సంసార సాగరంలో కొట్టుకుపోయేవాళ్ళం. ఎప్పటికప్పుడు నువ్వు మాకు టిప్స్ ఇస్తూ మా లైఫ్ని కాపాడుతున్నావు అని వాసు అనగానే, అవునురా వీడు మన పాలిట దేవుడు అన్నాడు రాంబాబు. సరేలేండి, నన్ను పొగడడం ఆపేయండి, ముందు పని కానిద్దాం అని ముగ్గురు బార్లోకి దూరారు. ఫోన్ రింగు కావడంతో కంగారుగా గురునాథం ఫోన్ ఎత్తాడు. ఏమండి, నేను రేపు వచ్చేస్తున్నాను. ఫ్రీ బస్సుల వలన చాలా రష్గా ఉంటున్నాయి బస్సులు, ఇటైతే ఖాళీగా ఉంటాయి, అందుకని నేను బయలుదేరి వస్తున్నాను. మీకు తెలుసు కదా నాకు ఆకలి ఎక్కువ అని. నేను వచ్చేటప్పటికి చక్కగా చికెన్ కర్రీ చేసి రసం పెట్టండి చాలు, సరేనా, ఉంటానని మీనాక్షి ఫోన్ పెట్టేయడం చూసి కళ్ళు తెల్లబెట్టాడు గురునాథం. ఏట్రా అలా ఆముతో తాగిన వాళ్ళగా అయింది నీ ముఖం అని ఫ్రెండ్స్ అడగగానే, నా పెళ్ళం వచ్చేస్తుంది రోయ్, వచ్చేటప్పటికే చికెన్ కర్రీ చెయ్యాలట, ఆర్డర్ వేసింది అని గురునాథం అనగానే, అయ్యో అప్పుడే వచ్చేస్తుందా అన్నారు ముగ్గురు.